అది కూర్చో కూర్చో పోయినా ఆడ కాళ్ళని తీసుకుని ప్రసాద్ దగ్గర తీసుకో అడిగే అది ఉంది తీసుకో महिमा देव्या सारा पमाल नन जोड़े ने महिमा देव्या सारा पमाल निंदार नन जोड़े प्रभु येसु रक्षक ಕಂಟಿಗೆ ಕರಬಾಣ ದೇವಾನೆಯ
वन्नियो हृदय गोचरम काने वेनेयो सेदा परसितिवना हृदय गोचरम काने वेने सेदा परसितिवना प्रभु येसु न रक्षक न सर्व कनल नाको निरतमुनि निन्नु जोड लोक भगवल्पै नानेत्रलो जोडಕೊಂಡು नाट्य कृप जोपमु लोक महिमा दिव्या स्वरूपमान निन्दारनन जोडने नी महिमा दिव्या स्वरूपमान निन्दारनन जोडने प्रभु येसु न रक्षक కుర్చీది మా కుర్చీది ఆ అమ్మకి ఆ కుర్చీదే కుర్చీదే నీ గతి ఏమౌను తెలియునా ఏమేమి చేయు సొంటివో తాప్యంచుకొందువా ఏమేమి చేయు సొంటివో తాప్యంచుకొందువా ఆంతతిపు నాందున యేసు నిరాక్షకుడే ఆంతతిపు నాందున యేసు నిరాక్షకుడే మహాభయంకరంభగ సింహగానుండు మహాభయంకరంభగ సింహగానుండు ఓ మానవ దాని గతి ఏమౌన తెలియునా మృతులైన జనులు హీనులు యేసయ్య ఎదుటను మృతులైన జనులు హీనులు యేసయ్య ఎదుటను ప్రతివారు నిలిచి యోందురు బ్రతికిన రీతిగనే ప్రతివారు నిలిచి యోందురు బ్రతికిన రీతిగనే ఓ మానవ దాని గతి ఏమౌన తెలియునా ఏమేమి చేయచుంటివో తప్పించుకొందువా నీవేమి చేయుచుంటివో తప్పించుకొందువా గ్రంథాలు పాడగా గ్రంథాల వాణి గ్రంథాలు పాడగా గ్రంథాల వారి గ్రంథాము భక్తబాయ్ పొందేదా తీర్పు గ్రంథాము భక్త
మాయలై పొందేదారు తీర్పు ఓ మానవ దాని గతి ఏమో తెలియోనా ఏమేమి చేస్తుంటివో తప్పించుకోవా నీవేమి చేయుచుంటి తప్పించుకోవా దేవుని జీవ గ్రంథము దేవుని తెరచును దేవుని జీవ గ్రంథము దేవుని తెరచును యౌవాని పేరందుండదు వాడాగ్నిలో భడును యౌవాని పేరందుండదు వాడాగ్నిలో భడును ఓ మానవాని గతి ఏమో తెలియోనా ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా నీవేమి చేయుచుంటివో తప్పించుకొందువా ఈనాడు కూడా దేవుడు యేసుని ఈనాడు నీవు కూడాను యేసుని ఎరుగనితో ఈనాడు నీవు కూడాను యేసుని ఎరుగనితో ఆనాడు నీవు కూడాను అందుండి ఏడ్చెదవు ఆనాడు నీవు కూడాను అందుండి ఏడ్చెదవు ఓ మానవుడా నీ గతి ఏమో తెలియోనా ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా నీవేమి చేయుచుంటివో తప్పించుకొందువా అందరూ చాలా వందనాలు. మన ప్రియులు సంఘటన నుంచి వచ్చినటువంటి విజయ్ కుమార్ గారు ఇప్పుడు మరి కొన్ని లేఖన భాగాలతో మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో వారి ద్వారా మాట్లాడతారు. ప్రియమైన వాళ్ళారా మీ అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో రేపల్లి నుంచి వచ్చిన సహోదరుడు ఎన్ఎం జోసఫ్ గారు భూలోక జీవితము పరలోక జీవితం అని అనేక ఆత్మీయ సత్యాల గురించి చక్కగా మన మధ్యలో మాట్లాడాడు. కొద్ది సమయము మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. మొన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును కాదు. ప్రియమైన వాళ్ళారా, ఈ దినము ప్రత్యేకంగా ప్రభుదాసు గారి మరణము జరిగి 3 సంవత్సరాలైనటువంటి రావట్లేదా బాగా వస్తుందిలే 3 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇలాగున మనం ఇక్కడ చేరి
ఈ యొక్క మీటింగ్ను ఏర్పాటు చేసుకున్నాం. మంచిది. ఈ భూమి పుట్టినది మొదలుకొని ఈ భూమి మీద ఎంతమంది జన్మించింటారు చెప్పగలరా? చెప్పలేదు. కోటాను కోట్ల మంది జన్మించింటారని మాత్రం చెప్పగలం. సరే, వారిలో ఆదాము మొదలుకొని, ఎందుకంటే మొదటి వాడు ఆదామే కనుక, మరి ఈరోజు ఆదాము లేడు, అబ్రహాము లేడు, ఇస్సాకు లేడు, యాకోబు లేడు, దావీదు లేడు. సరే, ఈ తరంలో మనం వచ్చినాం. మనం కూడా ఒక దినమున ఎవరికి నియమించబడిన దినముందో ఆ దినములో మనమందరం కూడా ఈ భూమిని ఖాళీ చేయాల్సిందే. ఈ ఇంటిని ఖాళీ చేయాల్సిందే. యా ఇంటిని? ఈ ఇంటిని. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. మన ఇంటికి వెళ్ళాలి. ఇల్లు మంది కదా. సరే, కనుక ధనవంతులైనా పేదవారైనా, జ్ఞానులైనా అజ్ఞానులైనా ఎవ్వరు కూడా మరణానికి అతీతులు కాదు. మరణాన్ని జయించే శక్తి ఏ మానవుడికి లేదు. మరణించకుండా మనిషి జీవింపజేయాలని శాస్త్రజ్ఞులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అది ఫలించే విషయము కాదు. ఎందుకంటే మరణం యొక్క బలము అటువంటిది. సరే, ఈ మరణం అనేది ఎప్పుడు ప్రారంభమైంది అని మనం చరిత్ర గమనిస్తే, ఎప్పుడు ప్రారంభమైంది ప్రసాద్ గారు? మరణం ఎప్పుడు ప్రారంభమైంది? జీవం పుట్టినప్పుడు. మరణం ఎప్పుడు ప్రారంభమైంది? ఎక్కడ ప్రారంభమైంది? ఏదేను తోటలో. ఏదేను తోటలో. ఎట్లా ప్రారంభమైంది? అవ్వ తినడం వల్ల మరణం ప్రారంభమైందా? ఆదాము తినడం వల్ల మరణం ప్రారంభమైందా? ఆదాము. ఆదాము. అవ్వ ఆదాము అంటే ఎట్లా? ఏదో చెప్పండి. ఇద్దరు తిన్నాక ఆదాము తిన్నప్పుడే మరణం ప్రారంభం. దేవుడు ముందుగానే చెప్పాడు ఈ మాట, నీవు తిను దినమున నిశ్చయముగా చచ్చాడు. చచ్చినాడా? చచ్చాడు. చచ్చినాడా? బతికినాడా? చనిపోయినాడా? చనిపోలేదా? చనిపోలే. మనం చదువుకున్న భాగంలో ఆత్మ శరీరం అనే రెండు భాగాల్ని మనం గమనించాం. మానవుడు చనిపోయాడా చనిపోలేదంటే, చనిపోలేదు అంటే దేవుని మాట ఫెయిల్ అయిందని అర్థం. మరి చనిపోయాడు అంటే ఎట్లా చనిపోయాడు? మానవుడు ఆ రోజే ఏదేను తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తిన్న రోజే ఆత్మ విషయములో చనిపోయాడు. ఆత్మ విషయంలో చనిపోయాడు. ఆత్మ విషయంలో చనిపోవడము అంటే దేవునికి తో సంబంధము లేకపోవటం, దేవునికి దూరంగా వెళ్ళిపోవటం. ఆదాము తర్వాత ఏమైనాడు? ఏదేను తోటలోంచి వెళ్ళగొట్టబడినాడు. దేవునితో సహవాసము కోల్పోయినాడు. దేవునితో సంబంధము లేనివాడు
దేవుడితో సహవాసం లేనివాడు వాడు నరకానికి వెళ్తాడు. ఈ పాపము లేదంటే ఈ యొక్క ఆజ్ఞను అతిక్రమించడానికి లేదంటే దేవుడు ఆదామును వెళ్ళగొట్టడానికి బలమైన కారణం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమము అని మనం సహజంగా అనుకుంటాం. కానీ ఆజ్ఞ అతిక్రమము కంటే ఎక్కువ పాపాన్ని ఆదామవ్వలు చేశారు. ఎట్లా అంటే ఈ పళ్ళు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని దేవుడు చెప్పినారు. దేవుడు చెప్పినాడు నువ్వు తింటే దేవతల వల్లే ఉంటారు మీరు అని ఎవరు చెప్పినారు? మరి ఎవరి మాట నమ్మినాడు? అంటే ఎవరి మాట నమ్మలే? దేవుని మాట నమ్మాలి. చూడండి, అంటే దేవునిని అగౌరవపరిచినాడు, దేవుణ్ణి అవమానపరిచినాడు. సాతాను ఏం చెప్పాడంటే దేవునికి నీ అంటే ప్రేమ లేదు, దేవుడికి మీరు కూడా దేవతలాగా ఉండేది ఇష్టం లేదు అని చెప్పినప్పుడు మాయ మాటలు మోసం మాటలకు మరి మనుషులు మోసపోయినారు. దేవుణ్ణి నమ్మకపోవటమే పాపము. ఇప్పుడు పాపం అంటే ఏందో తెలుసా? మీరు చెప్తారు పాపం అంటే ఏంటంటే దొంగతనము, మోసము, లేదంటే వ్యభిచారము, దౌర్జన్యము, దుర్మార్గం ఇవన్నీ చెప్తారు. అసలు పాపం ఏం చెప్తారా? అజ్ఞాతిక్రమం పాపమే. ఇప్పుడు అస్సలు పాపం అంటే ఏందో చెప్తారంటే ఒకే ఒక మాటలో ఉంది, యేసు ప్రభువును ఎరగకపోవటమే పాపం. ఇప్పుడు పాపం అంటే ఏంటి? ఇవన్నీ పెద్ద పాపాలు కాదు. పెద్ద పాపం ఏంటంటే యేసు ప్రభు నమ్మకపోవడం. కాబట్టి దేవుణ్ణి సందేహించారు ఆదమ్మవారు. సరే, ఆ విషయం అట్లా పక్క పెడితే దేవుడు మనిషిని లేదా నరుణ్ణి సృజించాడు. ఎందుకోసం సృజించాడు? దేవుడు మనిషిని సృజించాడు. ఎందుకోసం సృజించాడు? ఎందుకోసం సృజించాడంటే ఆయన మహిమ నిమిత్తము. నరులు తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవలనని 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో తన కొరకు, ఎవరి కొరకు? ఎవరి కొరకు? మనవుడు. నరుణ్ణి దేవుడు తన కొరకు సృజించుకున్నాడు. అంతేనా? నరుడు అంటే ముఖ్యంగా ఇక్కడ పురుషుడు అనే అర్థాన్ని మనం గమనించాలి. మరి స్త్రీని ఎందుకు సృజించాడు? పురుషుని కొరకు సృజించాడు. ఈ సృష్టిని ఈ నరుల కొరకు ఈ సృష్టిని కలుగజేశాడు. అంత బాగా చూడండి, తన కొరకు నరుడు, నరుడి కొరకు స్త్రీ, వీరిద్దరి కొరకు ఈ ఆకాశము, భూమి, చెట్లు, పక్షులు, జంతువులు ఇవన్నీ. ఓకేనా? ఎందుకోసం ఇవన్నీ అంటే దేవుడు మానవుడు కలిసి ఉండాలనేది. దేవుడి కోరిక ఒకటే, దేవుడు మానవుడు కలిసి ఉండాలి. ఏదేని తోటలో కొంతకాలం కలిసి ఉండారు. కానీ ఎప్పుడైతే దేవుని మాటను మీరాడో, ఎప్పుడైతే దేవుని మాటలను అనుమానించాడో,
దేవుణ్ణి అవమానించాడో ఇద్దరికి మధ్యలో దూరం పెరిగింది. దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపాత్ముడు. ఇక్కడ బల్బు వెలగాలంటే 2 వైర్లు ఉన్నాయి. ఈ 2 వైర్లను ఇట్లా కలిపి చూడండి ఒకసారి, ఏమైతాయి? వెలుగుద్దా? 2 వైర్లు ఇట్లా తీసి ఇట్లా కలపండి, కాలిపోతాయి, భస్మం అయిపోతాయి, బూడిదైపోతాయి. అదేవిధంగా పరిశుద్ధుడైన దేవుడు పాపాత్ముడైన మానవుడు కలుసుకోవడానికి ఏమాత్రం అవకాశము ఉందా? లేదు. కాబట్టి మానవుడు ఆత్మీయంగా చనిపోయాడు. ఆ దినంలో నువ్వు మన్నైనది వెనకటి నిన్ను మంటి నుంచి తీస్తున్నాను కనుక నువ్వు తిరిగి మన్న అయిపోతావని శరీర మరణం కూడా వచ్చేసింది. శరీర మరణం కూడా ఆ రోజే వచ్చేసింది, చిన్న రోజే. సరే, ఈ శరీర మరణాన్ని బట్టి మానవుడిలో ఆత్మ ఉంది, శరీరం ఉంది, ప్రాణము, మొత్తం 3 ఉన్నాయి. ఆత్మ, శరీరము, ప్రాణం. ఇప్పుడు ఈ 3 కలిపితేనే మానవుడు అంటారు. ఈ 3 కలిపితేనే మానవుడు అంటారు. అయితే ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెళ్ళటాన్నే మరణము అంటారు. ఆత్మ, ప్రాణము 2 ఈ శరీరాన్ని వదిలిపోతే ఏమవుతాడు? చనిపోయాను. చూసారా? కాబట్టి ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టిపోవడమే మరణం. శరీరము కంటికి కనిపిస్తుంది, ఆత్మ కంటికి కనిపిస్తుందా? గాలి కంటికి కనిపిస్తుందా? కరెంటు కంటికి కనిపిస్తుందా? కనిపిస్తావు. కంటికి కనిపించవు కానీ అవి ఉన్నవి, కనిపించవు కానీ దేవుడు కూడా అదృశ్యుడే. కాబట్టి ఈ భూలోకంలో పుట్టిన మానవులందరూ కూడా మరి భూలోకంలోకి వచ్చి కొంతకాలం జీవించి, కొంతకాలమే 70-80 సంవత్సరాలు జీవించి కంటికి కనిపించకుండా వెళ్ళిపోతున్నారు. వారు ఏమైపోతున్నారు? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మనం కూడా వెళ్ళిపోతాం. లేదంటే మనము ఈ దినం మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మనము చనిపోతే ఏమైపోతాం? ఇంతవరకు సపోతాడు అన్నాడు, మాకు తెలియదు అంటారు. మీకు తెలుసా? మీకు కూడా తెలుసా? మీకు కూడా తెలుసా? అయితే ఎక్కడికి వెళ్ళే తెలియదు. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో చదువుకున్నాం, ఆత్మ మన్నైనది వెనక మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు చేరు. ఆత్మ దేవుని వద్దకు చేరాలి. శరీరము మట్టిలో కలిసిపోతుంది. అయితే శరీరానికి బదులు దేవుడు మరొక శరీరాన్ని ఇవ్వగలడు, కానీ ఆత్మ మాత్రము మార్పు లేదు. ఆత్మ మరలా దేవుని వద్దకు చేరాలి, ఇది దైవ నియమం. అయితే మన ఆత్మ దేవుని సన్నిధికి చేరుతుందా అంటే, పాపములో ఉండి చనిపోయిన మనిషి యొక్క ఆత్మ దేవుని సన్నిధికి చేరదు. పాపములు క్షమించబడి పాపములు కడిగివేయబడిన మనిషి యొక్క ఆత్మ యేసు ప్రభు సన్నిధికి చేరుతుంది, లేదా దేవుని సన్నిధికి చేరుతుంది.
కాబట్టి మానవులు పాపము కడిగివేయబడాలని, పాపములు క్షమించబడాలని, పాపములు తీసివేయబడాలని, పాపములకు పరిహారం కలగాలని అనేక రకాలైన ప్రయత్నాలు, ఉపవాసాలు, దీక్షలు, వ్రతాలు ఇవన్నీ పాటిస్తున్నారు. అయితే దేవుని దృష్టికి ఇవన్నీ కూడా మురికి గుడ్డల వంటివి. అనగా ఏ మానవుడు కూడా తన క్రియల ద్వారా నీతిమంతుడై పరలోకము చేరలేడు. ఏ మానవుడు కూడా అసలు భూలోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడునో లేడు. అందరూ పాపము చేసి పరలోకము చేరలేకపోతూ ఉన్నారు. అయితే మనం పరలోకం చేస్తామా? మనం కూడా పాపులమే. పౌలు అన్నాడు, పాపులలో ప్రధానుడను అని. మనం తక్కువ పాపులమేం కాదు, కానీ మనందరి పాపములు కల్వరి శిలువలో యేసు ప్రభు మీద మోపబడిన కారణాన్ని బట్టి, యేసు ప్రభు ద్వారా భూలోకములో మనుషులను ఆయన క్షమించడానికి ఇష్టపడిన కారణాన్ని బట్టి, యేసు ప్రభు ద్వారా పరలోకానికి మనుషుల్ని తీసుకురావాలని దేవుడు సంకల్పించి కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన ప్రియ కుమారుడైన యేసు ప్రభువును కన్యక మరియ గర్భంలో జన్మించాడు. ఆయన జన్మ పాపము లేనివాడు. యేసు ప్రభు అన్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించడు. ఆయన జన్మలో పాపము లేదు. ఎందుకు పాపం లేదంటే ఆయన పరిశుద్ధాత్మ శక్తి వలన జన్మించిన వాడు. ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా పరిశుద్ధాత్మ ద్వారా, ప్రేరణ ద్వారా రాయబడి ఉంది. ఈ బైబిల్లో కల్తీ లేదు. ఈ బైబిల్లో మానవుని యొక్క మనసు ఎక్కడా లేదు. కానీ మనలాంటి బలహీనులే, లేదంటే మనలాంటి సామాన్యమైన మానవులే దీన్ని రాశారు. అదేవిధంగా యేసు ప్రభు జన్మ కూడా మానవ పాప స్వభావముతో సంబంధం లేకుండా ఆత్మ లేదా పరిశుద్ధాత్మ స్వభావంతో ఆయన జన్మించాడు. పాపం అంటే రక్త మాంసాలతో వచ్చిందని కాదు, స్వభావంలో వచ్చింది. యేసుక్రీస్తు స్వభావము ఆత్మ స్వభావము. యేసు ప్రభు నమ్మిన వారికి వచ్చేది కూడా ఆత్మ స్వభావం. మన పాపములు ఆయన మీద మోపటం వలన యేసు ప్రభువా నేను పాపిని అని ఏ వ్యక్తి అయితే హృదయపూర్వకంగా ఒప్పుకుంటాడో, చాలామంది అంటారు మేమేమీ పాపం చేయలేదు, మేము తోచినంత మేలే చేశాము, మేమంటే అందరికీ దాన ధర్మాలు చేశాము, ఎక్కడ ఏ కష్టం వచ్చినా మేము ఆదుకున్నాం కనుక మేము పాపలం కాదు అని అనుకుంటారు. ఇది మోసం. ఇది మోసం. ఎందుకంటే మన క్రియల వల్ల మనం పాపాత్మలము, నీతిమంతులము కాలేదు. ఇంకో మాట చెప్తా, ఏ మనిషి అయినా సరే, ఎవరైనా సరే ఈ ప్రపంచంలో తన గుండెల మీద చేసుకొని ఉదయం మొదలుకొని రాత్రి వరకు పడుకునే వరకు తన తప్పులేనో రైట్లేనో రాసి చూడండి. ఒక్కరోజుకే ఒక రాశిలాగా తయారవుతాడు. అవుతుందే కాదు. కాబట్టి ఏ భేదము లేదు, మనుషులందరూ పాపం చేశారు, దైవస్వస్థానం. కాబట్టి పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వెళ్ళలేడు. కనుక ఇప్పుడు
మన పాప శిక్ష అంతా కలువరిలో యేసు ప్రభు మీద మోపబడింది. మన పాప క్రయమంతా యేసు ప్రభు చెల్లించాడు. మనము నరకంలో పొందవలసిన శిక్ష అంతా యేసు ప్రభు శిలువలో భరించాడు. ఇప్పుడు యేసు ప్రభు నమ్మిన వారికి ఏ శిక్షా విధియు లేదు. ఉందా? శిక్ష అంటే నరకమే. యుగాయుగములు కాలుచున్న అగ్ని గంధములతో మండుచున్న అగ్నిగుండములో కాలుట, ఏడ్పు, పళ్ళు కొరుకుట. ఎన్ని రోజులు? యుగ యుగములు. ఈడెన్ని రోజులు బతుకుతున్నాం? 80 లేదా 90. 70 సంవత్సరాలు బతుకు యుగ యుగములు బాధపడాలి. అయితే ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వస్తారో, ఎవరైతే యేసయ్యను నమ్ముతారో వారి పాపములు కనిపించవు. మీకు ఒక మాట చూపిస్తాం, చదవండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఉమ్. 23 సంఖ్య. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండునా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. ఇదిగో 20 తర్వాత 20 వచనం చదవండి. 21 కూడా చదవండి. ఇదిగో దీవించుమని నాకు సెలవాయను. ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలీయుల్లో ఏ వంకరతనమును చూడలేదు. ఈ భాగంలో మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే, ఆయన మాట ఇచ్చాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికి చనిపోడు, చనిపోయినను బ్రతుకుడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు. మనమైతే అవునని నేనెప్పుడంటే అంటాం, దేవుడు అట్లా అంటాడా? అవును అని చెప్పినాక ఆయన అవునే అంటాడు. ఆయన పశ్చాత్తాపడాడంటే, ఇంత పనికిమాలినోడి కొరక నేను రక్తం కార్చింది, వీడిని నేను పరలోకం తేవాల్సిందని ఎప్పుడు అనుకోడు. అర్థమైందా? వీళ్ళకా నేను రక్షించేది, ఇన్ని తప్పులు చేస్తున్నాడు అని ఎప్పుడు అనుకోడు. ఎప్పుడు అనుకోడు. యాకోబులో దోషము కనుగొనలేదు. ఈ మాట చూడండి. యాకోబు అంటే ఇశ్రాయేలు ప్రజలు. ఎన్ని దోషాలు ఉన్నాయి? సడుగులు, గొడుగులు, తిరుగుబాట్లు, మాంసానికి, తినడానికి, తాగడానికి ఎన్ని అరాచకాలు చేశారు, ఎన్ని దుర్మార్గాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర చరిత్రలో. కానీ దేవునికి దోషము కనబడలేదు. యాకోబులో వంకర చూడలేదు. ఎన్ని వంకరలు ఉన్నాయి వాళ్ళ దగ్గర? ఇశ్రాయేలు చరిత్ర చూడలేదు. సంఖ్యాకాండం చూడండి మీరంతా. వాళ్ళ ప్రయాణంలో ఎన్ని వంకరలు ఉన్నాయో, అంటే ఎంత సడుగులు సడిగారో, మరి ఆయన సేవకుల మీద ఎంత సడిగారో చూడండి. అయితే దేవుడి కళ్ళకి ఎట్లా కనిపిస్తుంది? యాకోబులో దోషము కనబడలేదు, ఇశ్రాయేలీయుల్లో ఏ వంకర లేదు. ఎందుకంటే వారిలో రాజు ఉన్నాడు. ఆ రాజే యేసురాజు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యేసు ప్రభు నమ్ముట ద్వారా, మన పాపములకు సిలువలో శిక్ష పొందడం ద్వారా యేసు ప్రభు నమ్మిన వారు యాకోబు ఎలా కనిపించాడో అలా కనిపిస్తాడు దేవుని కళ్ళకి. వారికి పరలోకము
చేరకుండా అడ్డుకునే శక్తి ఏదీ లేదు. ఇశ్రాయేలీ ప్రజలను దేవుడు దీవించాడు. అయితే బిలాము శపించడానికి వచ్చాడు. ఏమంటున్నాడంటే, దేవుడు దీవించెను, నేను దాన్ని మార్చలేను. ఇంకెవరైనా మార్చగలరా? మనం కూడా దేవుని చేత దీవించబడిన వాడమే. యేసు ప్రభు నమ్మిన వాడంటే దేవుని చేత దీవించిన వాడే, ఏ డౌట్ లేదు. కాబట్టి దాన్ని ఎవ్వరూ మార్చలేరు. దేవుడు మన పక్షమున ఉండగా విరోధి ఎవడు? కదా, తీర్పు తీర్చువాడు ఆయనే. ఎవరైనా మన పాపముల కోసం మరణించి మనకు విజ్ఞాపన చేసుకున్న యేసు ప్రభువే. కాబట్టి మనం గమనించాల్సిన విషయం అయితే, యేసు ప్రభు కలిగిన వాడు తప్పనిసరిగా పరలోకం పోతాడు. యేసు ప్రభు ద్వారా ఏదేను తోటలో ఎప్పుడైతే ఆదాముల పాపము వలన సంబంధం తెగిపోయిందో దేవునికి మానవునికి, యేసు ప్రభు వచ్చి మధ్యవర్తిగా ఉండి ఆయన ఇద్దరిని కూడా, అనగా దేవుణ్ణి మానవుణ్ణి చెయ్యి పట్టుకొని ఆయన సమాధానపరిచాడు. యోబు అన్నాడు, మా ఇద్దరి మధ్యలో చేయి ఉంచదగిన మధ్యవర్తి లేడు. అనగా తగిన మధ్యవర్తి లేడు. కానీ మన మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభు. ఆయన మరణము ద్వారా ఇప్పుడు మనం దేవునితో సమాధానపడి ఉన్నాం. ఆయన విజ్ఞాపన చేయటం ద్వారా మనం దేవునితో సమాధానం, మనకు మన రక్షణకు సంపూర్ణమైన ఖచ్చితత్వం వచ్చింది. ఆయన ఉత్తరవాదిత్వం ద్వారా మన రక్షణ స్థిరపరచబడింది. కాబట్టి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు నమ్మిన వారు తప్పనిసరిగా పరలోకం పోతారు. మీకు ఇంకా నా దగ్గర చాలా లేఖనాలు, గట్టి లేఖనాలు ఉన్నాయి రుజువులతో. మీరు కావాలంటే అవి కూడా నేను ఒక దినం చెప్తాను మీకు. రక్షణ ఖచ్చితం. కాబట్టి నువ్వు సందేహపడుతున్నావంటే నీలో కూడా ఆదాము వల్ల సందేహం ఉందేమో. ఆకాశము భూమి గతించిపోవును, కానీ ఆయన మాటలు గతించవు. కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్నారా? మీ సందేహాలు తొలగించుకోండి. నిన్ను నీకెళ్ళి చూసుకొని నాలో ఇన్నుడే నేను ఎటపరలోకం పోతానని అనుకుంటున్నాను. యేసు ప్రభు నమ్ముకున్న వాడను నువ్వు యేసు ప్రభుతో క్షమాపణ కోరుకుంటే తప్పనిసరిగా పరలోకం పోతాం. జీవితంలో మనం రోడ్డు మీద తిరుగుతున్న దుమ్ము ఎటపడతామో ఆ విధంగా మన జీవితాల్లో కొన్ని తొందరలు జరుగుతాయి. అయినప్పటికీ మనం క్షమాపణ కోరుకుంటే ప్రభు వాటిని సరి చేసుకుంటూ వస్తాం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, పరలోకం పోతారా? పోతారా? ఖాయమేనా? అనుమానం ఉంది ఇంకేమన్నా? పరలోకం పోమంటే పోరు, నిజంగానే పోరు. ఎందుకంటే మీలో నమ్మకం లేదు. విశ్వాసం అంటే అదే. విశ్వాసం అంటే అదే. ఒక ఆయన విశ్వాసం అంటే ఏంటి అనే దానికి చక్కగా జవాబు రాశాడు. ఇప్పుడు మీరందరూ కుర్చీల మీద కూర్చున్నారు. కూర్చున్నప్పుడు అది ఇరిగిపోతుంది అనే అనుమానం ఉంటే కూర్చుంటారా? కుర్చీని నమ్మినారా? నమ్మలేదా? మరి కుర్చీ మీద ఇది ఇరిగిపోదు, ఇది నన్ను భరిస్తుందని ధైర్యంతో కూర్చున్నాను. యేసు ప్రభు మీద విషయంలో కూడా అంతే. యేసు ప్రభు మా పాపాలు క్షమించినాడు, ఆయన పరలోకం తీసుకెళ్తాడని మీరు ఈ కుర్చీ మీద కూర్చొని ధైర్యంగా కూర్చున్నారో అంతకంటే రెండింత ఇంకా మరి ఎన్నో అంతలుగా ధైర్యంగా ఉండాలి తప్ప సంశయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మానవుని యొక్క జీవితము 60-70 సంవత్సరాలు కాదు. మరణము తర్వాత కూడా మానవునికి జీవితం, అసలైన జీవితం అదే. యేసు ప్రభువును కలిగి ఉంటే నిత్య జీవము, పరలోకము, ఆకలి దప్పు లేని రాజ్యము, మరణం లేని రాజ్యము, మహిమ శరీరం. ఆ శరీరానికి ఆకలి, మోకాళ్ళ నొప్పులు, లేదంటే జబ్బులు, క్యాన్సర్లు ఏముండవు, గుడి జబ్బులు ఏమి ఉండవు, అసలు జబ్బే ఉండదు అక్కడ. నిరంతరము యుగాయుగములు దేవునితో జీవిస్తా.
కాబట్టి ఈ మాటలు వినుతున్నటువంటి వాళ్ళరా ఇలా దయచేసి ఈ సాయంకాల సమయంలో యేసు ప్రభు తన 2 చేతులు చాపి ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీవు నశించుట ఆయనకి ఇష్టం లేదు. నువ్వు నరకంలో అగ్ని జ్వాలలో ఏడ్చుట పండు కొరుకుట ఆయనకు ఇష్టం లేదు. నువ్వు మారు మనసు పొంది యేసయ్యా నేను పాపినని ఒప్పుకొని దేవునితో సమాధానపడి నీవు నిత్య రాజ్యానికి చేరాలన్నదే ఆయన ఉద్దేశం. కాబట్టి మనలో కానీ మరి ప్రభుదాస్ గారు కానీ ఎవరమైనా సరే మరి లోకాన్ని విడిచిన తర్వాత మరొక శ్రేష్టమైన దేశం మన కొరకు ఉందని గ్రహించి ఈ దినం మనము మన యొక్క యేసు ప్రభువును బట్టి మనం ధైర్యంతో సంతోషంతో ఆయన గనపరుస్తూ మన జీవితాల ముందు కొనసాగాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తా ఉన్నాను.